పులిహోరలో పులి ఉంటుందా? పురుగుల మందు డబ్బాలో పురుగులు ఉంటాయా? అలాగే 10 రూపాయల కోవా బండ్లో కోవా ఉంటుందా? అరే దిమాక్ ఉందారా మీకు? మైక్ ఉంది కానీ పట్టుకొని మైక్ ఉంది కదా అని పార్క్ చుట్టూ పల్లీల పొట్లాలు తిప్పినట్టు దాన్ని ఊకే తిప్పడమే. ఆ పనికి రాని న్యూస్లన్నీ ఎందుకు కవర్ ఇస్తే నాకైతే అర్థం కావట్లేదు. వాడు ఏదో పొట్టకుట్టి కోసం 4 బండులు పెట్టుకొని ఇంత కోవా పెట్టుకొని అమ్ముకుంటే దాన్ని వైరల్ చేశారు. స్టేట్లు ఇయ్యేనా న్యూస్లు ఇంకేం లేవా? రీసెంట్గా మొన్న హాస్టల్ వార్డర్ను స్పాయిల్ ఫుడ్ పెట్టడం వల్ల 80 మంది పిల్లలు హాస్పిటల్లో చేరారు. అది ఎందుకు కవర్ చేయలేకపోయారు? ఇంకో దగ్గర హాస్టల్ ఫుడ్ కరెక్ట్గా లేదు, ఫుడ్లో మొత్తం పురుగులు వస్తున్నాయని పిల్లలు రోడ్డు మీదకి వచ్చి ధర్నా చేశారు. నేను అక్కడికి పోలేదా మీ మైకు? ఇవేవి కంటికి కనపడవు. వాడెవడో జాతరలు అమ్ముకుంటా అంటే ఆడికి పోయి దాన్ని తీసుకొని టీఆర్పీ రేటింగ్ల కోసం మైకులు పెట్టి వాడిని ఆగమాగం చేశారు. ఇప్పుడు వాని పరిస్థితి ఎట్లుందంటే వాని ఇంటి ముందుకు పోయి అందరు కలిసి అది నిజమైన కోవానా కాదా అని సైంటిస్టులు టెస్ట్ చేసినట్టు చేస్తారు. పెద్ద పెద్ద రెస్టారెంట్లు హోటళ్ళల్లో ఫుడ్ బాగాలేదు, పురుగులు వచ్చినాయి, సాంబార్లో ఎలకలు పడ్డాయి, జిల్ల పురుగులు, బల్లులు, ఇట్లాంటివి చాలా చూస్తూనే ఉంటాం. వాడు చికెన్లు మటన్లు వారాల కొద్దీ ఫ్రిడ్జ్లో పెట్టి అదే చికెన్ తీసుకొచ్చి వండి పెట్టినప్పుడు మాత్రం మీ మైకులు పోవాడికి అవి కవర్ చేయడం చేత కాదు. ఎందుకంటే పెద్ద రెస్టారెంట్లు పెద్దోళ్ళు ఉంటారు, మనని ఏమైనా అంటారని. వీడేమో చిన్నది కాబట్టి బడ్డీ కొట్టోడిని ఎన్నన్నా పడతాడు, మనకి సంబంధం లేదనుకొని వీడి మీద ఫోకస్ చేస్తారు. జనాలకి పనికొచ్చే వీడియోలు కవర్ చేయరు, పనికిరాని కాదు. ఇప్పటికైనా చేస్తే కవర్ చేస్తే ఒక మంచి వీడియో జనాలకు ఉపయోగపడేది చేస్తే మీకు మంచిది, జనాలకు